హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కాశ్వీ కిచెన్ అండ్ లాగ్స్. ఈరోజు మన కాశ్వీ కిచెన్లో ఒక స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఇది చాలా హెల్దీ అలాగే టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా సులభంగా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ ఏమైనా చేయమని అడిగితే సింపుల్గా ఈ పకోడీ అయితే చేసి పెట్టండి. ఎలాంటి చట్నీ లేకపోయినా సింపుల్గా తినేయచ్చు. మరి ప్రాసెస్ అయితే చూసేద్దామండి. సో ఈ పకోడీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కట్ అయితే పాలకూర శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి. సో ఈ పాలకూర తీసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక కప్పు శనగపిండి, అరకప్పు బియ్యం పిండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని చిటికెడంతా పసుపు కూడా వేసుకొని లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఎక్కువ వాటర్ కూడా పట్టవండి. సో ఇక్కడ బియ్యం పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. అలాగే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో పాలకూరతోటి చాలా రెసిపీస్ అయితే మనం చేసుకుంటూ ఉంటాం కదా. అందులో ఒకసారి ఈ విధంగా పకోడీ అయితే చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. ఇలా పిండి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న పకోడీస్ అయితే వేసేసుకోండి. సో వేసుకొని రెండు వైపులా కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మనకు ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చదండి. సో చాలా లైట్గా ఆయిల్ అనేది పడుతుంది. సో చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పటివరకు మీరు ఎప్పుడు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయనట్లయితే ఒక్కసారి ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇలా క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకొని ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. సో సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా మిగిలిన వాటి పిండి అంతా కూడా పకోడీస్ అయితే వేసుకొని సర్వ్ చేసుకోండి. సో మనకి పప్పు ఏమైనా చేసుకున్న, రసం చేసుకున్న సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ఈ పకోడీ అనేది. సో అందుకోసమే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అలాగే ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఎవరెవరైతే వాళ్ళు కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసినా, లేదంటే ఏదైనా కూడా వాళ్ళు అనుకున్న దాంట్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మరి పకోడీ ఎలా చేయాలని చూశారు కదండీ. సో మరి వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.